రంగారెడ్డి జిల్లా బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ బీజేపీ అభ్యర్థి మొద్దు లచ్చిరెడ్డి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ముఖ్య అతిథిగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పాల్గొన్నారు. టీఆర్ఎస్కు బుద్ధి చెప్పాలంటే బీజేపీకి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. టీఆర్ఎస్ పార్టీ రఘునందన్ రావు గారిని చూస్తే భయపడిపోతుంది. ఇవాళ స్టేట్ మొత్తంలో ఇక్కడ ఉన్న సమస్యలు చాలా ఉన్నాయన్న. ఇక్కడ సమస్యలు బిఎన్ రెడ్డి నగర్ డివిజన్లో సమస్యలు రిజిస్ట్రేషన్ సమస్య 2007 నుండి రిజిస్ట్రేషన్ సమస్య చేసిన పబ్లిక్ అందరికి చెప్పింది. సంతకం ఒకటే సీఎం గారు అయిపోయింది. ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి పెట్టలేడు. ఎలక్షన్ అయిపోయినాక మీరు గ్రేటర్ హైదరాబాద్లో గెలిపించిన మరుక్షణం మీ సంతకం ఒక చిన్న సమస్యలు మొన్న పడ్డ వర్షానికి లోతట్టు ప్రాంతంలో చూస్తే పాపం పరిస్థితి అధ్వానంగా ఉంది. నేను స్వయంగా కూడా వెళ్ళి వాళ్ళని చూసిన. వాళ్ళకు నాతోనైనంత వరకు హెల్ప్ కాదు. ఇది బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ హైదరాబాద్కు చివరి ప్రాంతం. ఇక్కడ దోమల కొరత ఎక్కువ ఉంటుంది ఇస్తున్నారు. బిఎన్ రెడ్డి నగర్ డివిజన్లో బీజేపీ నేను ఇలాంటి పనులు ఏమి చల్లను. గతంలో రికార్డు తీయండి. నా పేరు మీద ఎక్కడైనా ఒక పోలీస్ స్టేషన్లో కేసు ఉందో చూపెట్టండి. ల్యాండ్ గ్రాబ్లో ఒక ఫ్లాట్ డబుల్ రిజిస్ట్రేషన్ చూపెట్టండి. మీరు వెతికి తీయండి. నా పేరు మీద చిన్న మచ్చ కూడా ఏమైనా ఉందో చూపెట్టండి. పోయిందా సపోర్ట్ ఫామ్ హౌస్ పోలే బిడ్డ పట్నం వస్తా, పట్నంలో మ్యూజిక్ వినిపిస్తా అని చెప్పిన. మా గడ్డ మీదకి వస్తే మీ సంగతి ఏందో చెప్తా అన్నాడు. పోయినామా? దుబ్బాక పోయినామా? వచ్చిరా మీరంతా? ఈ జీన్ పాయింట్లో వచ్చిన దుబ్బాకకి లెక్క చెప్పినామా? ఎవడున్నాడు హరీష్? శంకరగిరి మాన్యార పోయిండు. ఎవరికి పోయిండు? శంకరగిరి మాన్యార పోయిండు. బావ పని అయిపోయింది. ఇప్పుడు గింతే ఉంటాడు బామ్మరిది. నా ఇటు తిరుగుతలే మరో నా అటు తిరుగుతలే బామ్మరిదికి. అమెరికాకి వెళ్ళి వచ్చిండు కదా, ఉన్నది 5 అడుగులే, ఎగిరెగిరి పడుతున్నాడు. 6 అడుగుల బామ్మరిదినే శంకరగిరి మాన్యాలకి దుబ్బాకోళ్ళు పంపిస్తే భాగ్యనగరం వాళ్ళు బిఎన్ రెడ్డి నగర్ వాళ్ళు ఊకుంటారా? పంపాలా వద్దా? కేటీఆర్ అమెరికా పంపిద్దామా వద్దా? గట్టిగా చెప్పాలి. పంపిద్దామా? గట్టిగా చెప్పు, ఆయనకు అర్థం కావాలి.